వెల్కమ్ బ్యాక్ టు పూరి బాయ్. ఇప్పుడైతే మనం నేనింతే మూవీకి అయితే వెళ్తున్నాం. వన్ ఆఫ్ ద ఫేమస్ మూవీ. అండ్ సినిమా అంటే ఏంటో, సినిమాని సినిమాగా తీసిన ఒక మూవీ అనమాట. చాలా బాగుంటుంది. పూరి జగన్నాథ్ గారి ఫేమస్ సినిమా, చాలా బాగుంటుంది. లెట్స్ బిగిన్ ద షో. వచ్చేసిండు కంచరపాలెం రాజేష్. ఏం రాజేష్ మరి? ఏం రాజేష్ రా? కాంచనం రాజేష్. ఎన్ని వీడియోలు? సెకండ్ వీడియోనే ఇది. కాంచనం రాజేష్. వీఆర్ గోయింగ్ టు దేవి థియేటర్. ఐఫోన్ చూపెట్టాం. మొన్న ఏదో కమెంట్ పెట్టాం, ఇప్పుడు చెప్పరా? కమెంట్ పెట్టడం కాదు, పెట్టిన దాని మీద నిలబడాలా, నిల్చోవాలా? ఇవి వద్దు. వెయిట్ చేస్తున్నాం. చేసి టైం అయిపోతుందేమో. సినిమా అంటే సినిమా ఎలా తీయాలో సినిమాలో నేర్పించిండు అప్పుడే మన ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అప్పట్లోనే డైలాగులు ఇచ్చి పడేసినాడు. ఇప్పట్లో కూడా ఇస్తాడు ఆ టైం తీసుకొని. ఇంకా ఓలేరా వాళ్ళు. దేవిలో చూస్తున్నాం మనం ఈరోజు. డాకు కాదు, నేనింతే. ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డు లాంటి. ఇక్కడ నుంచి నేస్తే షూర్ కాయిన్ పడిపోతుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు వేలాం. మనకి అర్థం కాని ఏంటంటే, ఇది ఇక్కడ నుంచి కాన్సిక్వెన్సెస్. బర్త్డే రోజు దుబ్బేస్తావేంటి? అడిచిపోతావా కంట్రీ అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి? ఏపీ కావాలి. ఐ హేట్ బర్త్డేస్. ఎడది నీకు లేదు, సిగ్గు లేదు. లేదు ఎవరికి పుట్టినారా నువ్వు? నీలాంటి వాడికి మాత్రం కాదు. తుడుచుకుంటే పోతుందనుకుంటే 199 సార్లు చూసుకుంటే డాడీ. అదే నువ్వే పోతాననుకుంటే నువ్వు పోతావు. ஹீரோ வந்து செப்பு குட்டுவார் மாதிரி. அவன் இல்ல, அவன் வந்து ఇలియనా కూడా మొన్నే ఒక సినిమా ఎవరు దీపిక సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా గీతం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. సినిమా సినిమా I was happy, so take me back to
take me back.